ఈ యుద్ధం ఈనాటిది కాదు, ఆగేది కూడా లేదు అనే కథనం. ప్రపంచ మతాలన్నీ ఆసియా ఖండంలోనే పుట్టాయి. జుడాయిజం, క్రైస్తవం, ఇస్లాం మతాలు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు కలిసే అరబ్ ప్రాంతంలో ఆవిర్భవించాయి. 3 మతాలు అరబు ప్రాంతానికి చెందిన సిమిటిక్ భాషలైన హెబ్రూ, అరబ్బీ, అరామికలను పవిత్ర భాషలుగా భావిస్తాయి. భాషా సంస్కృతుల పరంగా ఇవి సెమిటిక్ సంచార జాతులు. ఈ 3 మతాలకు ఆదిపురుషుడు ఆదాము, ఆధ్యాత్మిక మూల పురుషుడు ప్రవక్త అబ్రహాం. మూల పురుషుడు ఒకరి కావడంతో వీటిని అబ్రాహమిక్ మతాలు అంటారు. ఇవి ఏకేశ్వరోపాసన మతాలు. యూదుల తోరా, క్రైస్తవుల బైబిల్, ముఖ్యంగా పాత నిబంధనలు, ముస్లింల ఖురాన్లలో ఉమ్మడి చారిత్రక ఘట్టాలు అనేకం ఉన్నాయి. మోజెస్, జీసస్లను ఇస్లాం కూడా తన ప్రవక్తలు, పైగంబరు మూసా, ఈసాగా భావిస్తుంది. మరి జెరూసలేంలోని పశ్చిమ గోడ వేలింగ్ వాల్ యూదులకు పుణ్యక్షేత్రం. మరోవైపు జెరూసలేం క్రైస్తవులకు, ముస్లింలకు కూడా పుణ్యక్షేత్రమే. అయితే వేల సంవత్సరాలుగా యూదులు పాలస్తీనాలో నివసించడం లేదు. యూరప్తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు వాళ్ళు వలస వెళ్ళిపోయారు. దాదాపు 2000 ఏళ్లుగా పాలస్తీనాలో అరబు జాతి నివాసం ఉంటుంది. వేల సంవత్సరాలుగా పాలస్తీనా వలస పాలనలోనే ఉంది. 4వ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి బైజాంటైన్ సామ్రాజ్యాన్ని నెలకొల్పినప్పుడు పాలస్తీనా అందులో భాగం. 1453 లేకపోతే 1453లో బైజాంటైన్ సామ్రాజ్యం పతనమై యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని విశాలమైన భూభాగంలో ఒట్టమన్ టర్క్ సామ్రాజ్యం ఏర్పడింది. ఇది టర్కీ, గ్రీస్ మొదలు సిరియా, లెబనాన్, జోర్డాన్, పాలస్తీనా వరకు విస్తరించింది. ఇస్లాంలో వడ్డీ తీసుకోవడం, వడ్డీ చెల్లించడం 2 మహాపాపం. ఇలాంటి నిబంధన ఒకటి క్రైస్తవ్యంలో కూడా ఉంది. జుడాయిజంలో వడ్డీ మీద అలాంటి నిషేధం ఉన్నట్టు లేదు. మరి కొన్ని యూదు కుటుంబాలు వడ్డీ వ్యాపారులుగా మారి యూరోప్లోనే గాక యుఎస్లోనూ ఆర్థికంగా బాగా బలపడ్డాయి. షేక్స్పియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్లో షైలాక్, చార్లెస్ డికెన్స్, ఆలివర్ ట్విస్ట్లో ఫాగిన్ పాత్రలు యూదుల వడ్డీ వ్యాపారాన్ని చిత్రించాయి. యూదుల నుంచి మహామేధావులు, విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎందరో పుట్టుకొచ్చిన వడ్డీ వ్యాపారం కారణంగా ఆ సమాజం మీద యూరప్, యుఎస్లలో తీవ్ర వ్యతిరేకత కొనసాగింది. దీనినే యాంటీ సెమిటిజం అంటారు. ఆయా సెర్బియాల మధ్య 1914లో జూలైలో మొదలైన చిన్న యుద్ధం క్రమంగా మొదటి ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. ఫ్రాన్స్, యూకే, రష్యా, యుఎస్, ఇటలీ అలయన్స్ పవర్స్గా జర్మనీ, హంగేరీ, బల్గేరియా, ఒట్టమన్ సెంట్రల్ పవర్స్గా రంగంలోకి దిగాయి. 4 ఏళ్లు యుద్ధం సాగింది. ఆయుధాలు తదితర యుద్ధ ఖర్చుల కోసం యూకే, యుఎస్లు యూదు పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఎత్తున నిధులు స్వీకరించాయి. కలిసి వచ్చిన అవకాశాన్ని యూదులు సద్వినియోగం చేసుకున్నారు. అబ్రహాంకు 4000 సంవత్సరాల క్రితం యెహోవా కలలో కనిపించి యూదులకు పాలస్తీనాను ప్రసాదిస్తున్నట్లు చెప్పాడట. తోరాలో ఆ వాక్యం ఉందని విస్తృతంగా ప్రచారం సాగింది. యూదులు పాలస్తీనాను ఆక్రమించుకోవాలనే లక్ష్యంతో చైమ్ వేజ్మన్ జియోనిస్ట్ ఉద్యమాన్ని ఆరంభించాడు. జుడాయిజం అంటే మతం, జియోనిజం అంటే రాజకీయార్థిక సాంస్కృతిక యుద్ధం. ఇప్పటి భాషలో సులభంగా అర్థం చేసుకోవాలంటే హిందుత్వ అనుకోవచ్చు. రాజకీయం అంటే రక్తపాతం లేని యుద్ధం, యుద్ధం అంటే రక్తపాతంతో కూడిన రాజకీయం. మరి ఆర్థిక సహకారం కోసం అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ లాయడ్ జార్జ్, విదేశాంగ కార్యదర్శి ఆర్థర్ బ్లాఫోర్ ఇద్దరు జియోనిజం డిమాండ్లకు లొంగిపోయారు. యుద్ధానంతరం యూదు ప్రజలకు ఒక దేశాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రకటించారు. దీనినే బ్లాఫోర్ ప్రకటన అంటారు. యుద్ధంలో ఒట్టమన్ ఎంపైర్, జర్మనీ ఘోరంగా ఓడిపోయాయి. యూకే, యుఎస్, ఫ్రాన్స్ లబ్ధి పొందాయి. ఫ్రాన్స్లోని సెవ్రెస్, వర్సైల్స్లో జరిగిన శాంతి ఒప్పందాల్లో పాలస్తీనా మీద యూకేకు ప్రత్యేక అధికారాలు, మాండేట్స్ వచ్చాయి. పాలస్తీనాలో స్వయం పరిపాలన ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా దాన్ని బ్రిటన్ పట్టించుకోలేదు. ప్రపంచ శాంతి భద్రతలను పరిరక్షించడానికి 1920లో ఏర్పడిన నానాజాతి లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా బ్రిటన్ను నియంత్రించలేకపోయింది. బ్లాఫోర్ ప్రకటన ప్రభావంతో వివిధ దేశాల నుంచి పాలస్తీనాకు యూదుల వలసలు పెరిగాయి. ఆ వలసలు పెరగడంతో యూదులతో అరబ్బులకు
అప్పటికి ఎలాంటి పేచీ లేదు. మొదటి దశలో వాళ్ళు సహృదయంతో యూదుల రాకను ఆహ్వానించారు. కానీ ఒక పథకం ప్రకారం యూదులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో అరబ్బులకు అనుమానం వచ్చి వివాదం మొదలైంది. యేసుక్రీస్తును శిలువ వేశారని క్రైస్తవుల్లో అనాదిగా యూదుల మీద ఒక కోపం ఉంది. యూదు వ్యతిరేకతను జర్మనీలో తన రాజకీయ ఆర్థిక నియంతృత్వాన్ని పటిష్టం చేసుకోవడానికి నాజీ హిట్లర్ బాగా వాడుకున్నాడు. యూదుల మీద హిట్లర్ అత్యంత క్రూరమైన నరమేధం సాగించాడు. ఈలోగా రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. అప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థను, మీడియాను శాసించే స్థాయికి చేరుకున్న యూదు పెట్టుబడిదారులు హిట్లర్ నరమేధానికి వ్యతిరేకంగా భారీ ప్రచారాన్ని సాగించారు. ఇందులో అనేక అతిశయోక్తుల్ని కూడా జోడించారు. జియోనిస్టుల ప్రచారానికి 2 లక్ష్యాలున్నాయి. మొదటిది యూదుల మీద సానుభూతిని పెంచడం, రెండోది పాలస్తీనాను యూదులకు స్వాధీనం చేయడం. వాళ్ళు పాలస్తీనాను యూదులకు వాగ్దానం చేయబడిన భూమి లేకపోతే ప్రామిస్ ల్యాండ్గా ప్రచారం మొదలెట్టారు. భూమి లేని ప్రజలకు ప్రజలు లేని భూమి, ఏ ల్యాండ్ వితౌట్ ఏ పీపుల్ ఫర్ ఏ పీపుల్ వితౌట్ ల్యాండ్ అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇది శుద్ధ అబద్ధపు ప్రచారం. పాలస్తీనాలో ప్రజలు లేకపోలేదు, యూదుల నివాసానికి దేశాలు లేకపోలేదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్య సమితి 1947లో నవంబర్ 29న 181వ తీర్మానం ద్వారా బ్రిటిష్ మాండేట్గా ఉన్న పాలస్తీనాను విభజించింది. అప్పటికి పాలస్తీనా విస్తీర్ణం 27,000 చదరపు కిలోమీటర్లు. అందులో 56% ఇజ్రాయేలీలకు, 43% పాలస్తీనాకు కేటాయించారు. మిగిలిన 1% ప్రాంతాన్ని జెరూసలేంకు కేటాయించి అంతర్జాతీయ ఉమ్మడి స్థలంగా ఉంచారు. పాలస్తీనా విభజనే అన్యాయం అనుకుంటే అది అక్కడితో ఆగలేదు. ఉంటే ఎడారిలో గుడారం గత పాలస్తీనాలో పునరావృతమైంది. అనేక తప్పుడు చట్టాలు, విధానాలతో పాలస్తీనా నుంచి పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ పథకం ప్రకారం తరిమేయడం మొదలైంది. ఈరోజు పాలస్తీనాలో 10% నేల కూడా పాలస్తీనియన్ల ఆధీనంలో లేదు. వాళ్ళు లెబనాన్, జోర్డాన్, సిరియా, ఈజిప్ట్ దేశాలలో శరణార్థులుగా ఉంటున్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం రోజు నుండే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం మొదలైంది. ప్రపంచ పటం మీద మాతృభూమిని కోల్పోయిన సమూహం పాలస్తీనియన్లు. నిలబడడానికి నేల కోసం 75 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్న సమూహం వాళ్ళు. మరి సామాజిక, ఆర్థిక రంగాల్లో విఫలమైన రాజ్యాధినేతలు దేశ ప్రజల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించడాన్ని పలు దేశాల్లో చూస్తుంటాం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు అలాంటి ప్రయత్నాల్లో ఉన్నాడు. 1948లో ఇజ్రాయెల్ అతి భయంకరంగా దాడులు జరిపి వందల మంది పాలస్తీనియన్లను చంపేసింది, మిగిలిన వాళ్లను తరిమేసింది. ఈ నరమేధాన్ని అరబ్బీలో నగ్బా అంటారు. తన మీద ఇజ్రాయేలీల్లో పెరుగుతున్న అసంతృప్తిని తొలగించుకోవడానికి మరో నగ్బా సృష్టిస్తాం అంటూ నెతన్యాహు ఇటీవల తరచూ అంటున్నాడు. మరి మరో నగ్బాకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ మీదకు హమాస్ అకస్మాత్తుగా 1000 రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్ నిఘా భద్రత పరికరాలకు మించిన సాంకేతిక జ్ఞానం తమ దగ్గర ఉందని హమాస్ ఇలా చాటి చెప్పడం అంతర్జాతీయ మార్కెట్లో ఇజ్రాయెల్కు పెద్ద ఎదురుదెబ్బ. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న హమాస్ జరిపిన రాకెట్ దాడులతో యుద్ధం ఆరంభం కాలేదు. గాజా మీద ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షంతో ఈ యుద్ధం ముగిసేది కూడా కాదు. ఈ ఘర్షణ పాలస్తీనా, ఇజ్రాయెల్లకు పరిమితమవుతుందని కూడా చెప్పలేమని డానీ సీనియర్ జర్నలిస్ట్ అంటున్నారు. ఇది మిత్రులారా అసలు స్టోరీ. ఈ యుద్ధం ఈనాడిది కాదు, ఆగేది లేదు అని కూడా అంటున్నారు. ఇక్కడ మళ్ళా చూడండి, జియోనిస్టుల ప్రచారానికి 2 లక్ష్యాలున్నాయి. మొదటిది యూదుల మీద సానుభూతిని పెంచడం, రెండోది పాలస్తీనాను యూదులకు స్వాధీనం చేయడం. ఇక ప్రామిస్ ల్యాండ్ అంటే ఇట్లా వాళ్ళు పాలస్తీనాను యూదులకు వాగ్దానం చేయబడిన భూమిగా ప్రచారం మొదలుపెట్టారు. బైబిల్లో కూడా అదే ఉంటుంది, ప్రామిస్ ల్యాండ్ అని. భూమి లేని ప్రజలకు ప్రజలు లేని భూమి అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. పాలస్తీనాలో ప్రజలు లేకపోలేదు, యూదుల నివాసానికి దేశాలు లేకపోలేదు. అంటే మరి పాలస్తీనా దాంట్లో ఉన్న సిటిజన్స్ అందరు వెళ్ళిపోయి వీళ్ళకి ఇజ్రాయెల్ వాళ్ళకి భూమి ఇచ్చేది ఉంటేనా? ఏ మనసులో ఏమో. ఇక దేవుడు అనేటోడు ఒకడు ఉంటే ఈ మత యుద్ధాలను మాత్రం ఆపాలి. శాంతిని కోరుకుంటారు కదా, శాంతిని కోరుకునే దగ్గర మరి ఇదే మొదలు అర్థం కాదు ఇప్పటికీ. ఇది మిత్రులారా ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు.